హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం నన్ కీవర్డ్ గురించి చూసాం. కోర్ పైథాన్లో మనకి లాస్ట్ వీడియో వచ్చేసి మెయిన్ ఫంక్షను. సో దీని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో మిగిలిన వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్ జావాలో అయితే మెయిన్ ఫంక్షన్ అనేది మ్యాండేటరీ. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా మెయిన్ ఫంక్షన్ అనేది ఎంట్రీ పాయింట్. సో మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అయ్యింది. సో అదే పైథాన్లో అనుకోండి, సో మనకి మెయిన్ ఫంక్షనే ఉండదు. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే మనకి మెయిన్ ఫంక్షనే లేదు కాబట్టి. సో పైథాన్లో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అంటే బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది టాప్ నుంచి బాటంకి వెళ్ళిద్ది. సో ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీరు ఏ ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ ఫైల్లో మనకి ఫస్ట్ లైన్ ఏది ఉంటుందో అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి రన్ చేసుకుంటా వెళ్ళిద్ది. ఇంకోటి ఏంటంటే ఆ ఫస్ట్ లైన్లోనే మీకు ఏదన్నా క్లాస్ కానీ ఫంక్షన్ కానీ వస్తే అవి డెఫినేషన్స్ కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వవు. అవి ఎక్కడైతే కాల్ అవుతాయో, ఏ లైన్లో కాల్ అవుతాయో అక్కడే ఆ ఫంక్షన్స్ క్లాసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదర్వైజు మీకు బిగినింగ్ ఆఫ్ ద ఫైల్లో క్లాస్ కానీ ఫంక్షన్స్ కానీ వస్తే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో నార్మల్గా ఏదన్నా వేరియబుల్స్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవి వస్తే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ మనకి పైథాన్లో మెయిన్ ఫంక్షన్ లేకపోయినా సో మనం ఒక మెయిన్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకంటే మనం ఒక పర్టికులర్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మ్యాండేటరీగా ఏదన్నా ప్రైమరీ ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఇది హెల్ప్ అయింది. సో మీకు ఆ పర్టికులర్ ఫైల్ రన్ చేసేటప్పుడు ఏదన్నా ప్రైమరీ ఫంక్షనాలిటీ మ్యాండేటరీగా రన్ అవ్వాలనుకోండి, సో దాన్ని మీరు మెయిన్ ఫంక్షన్లో రాసుకొని దాంతోపాటు మనం ఈ కండిషన్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మీరు మెయిన్ ఫంక్షన్ రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది బిగినింగ్ ఆఫ్ ద లైన్ నుంచే జరిగిద్ది. సో ఈ ఫ్లోలో మనకి మెయిన్ ఫంక్షన్ ఎక్కడ వచ్చిద్దో అక్కడ కాల్ వెళ్ళినప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఈవెన్ మనం మెయిన్ ఫంక్షన్ రాసాం కానీ అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచే ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఈ కండిషన్ ఫామ్ చేస్తాం. ఎనీవే మీకు అర్థమైపోయింది. సో ఇక్కడ డండర్ నేమ్ ఉంది. సో డండర్ అంటే డబుల్ అండర్ స్కోర్ ఉండే వేరియబుల్స్ని కానీ ఫంక్షన్స్ కానీ డండర్ అంటాం. సో ఫంక్షన్ అయితే డండర్ మెథడ్ అంటాం, వేరియబుల్ అయితే డండర్ వేరియబుల్ అంటాం. సో ఇది వేరియబుల్ నేమ్ అనేది, మెయిన్ అనేది వాల్యూ. సో ఇవి రెండు ఏంటనేది మనం ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇవి అర్థమైతే మీకు ఈజీగా ఉంటుంది. సో మనకి పైథాన్లో ఈ డండర్ నేమ్ అనేది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది కూడా. సో మీరు ఏ పైథాన్ ఫైల్ అయినా తీసుకోండి, సో దానికి ఈ నేమ్ వేరియబుల్ ఉంటుంది, దాని వాల్యూ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ నేమ్ వేరియబుల్ వాల్యూ అనేది ఎలా డిసైడ్ అయ్యిద్దంటే మీరు ఆ ఫైల్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, అప్పుడు ఈ నేమ్ వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి మెయిన్ అయ్యిద్ది. సో ఆ ఫైల్నే మీరు వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకొని రన్ చేసుకుంటే ఈ నేమ్ వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఆ ఫైల్ నేము లేదా మాడ్యూల్ నేమ్ అయ్యిద్ది. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో నేనేం చేశానంటే ఇక్కడ ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్ అని ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ డబుల్ అండర్ స్కోర్ నేమ్ అనే ఒక వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. మీకు చెప్పా కదా, ప్రతి పైథాన్ ఫైల్కి కూడా డిఫాల్ట్గా ఈ వేరియబుల్ ఉంటుంది, అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పైథాన్ ఫైల్ని ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్ని నేను డైరెక్ట్గా రన్ చేస్తే అదొక స్క్రిప్ట్ లాగా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో మనం ఎప్పుడైతే ఒక పైథాన్ ఫైల్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి, ఆ పైథాన్ ఫైలే మనకి ఎంట్రీ పాయింట్, అదే మెయిన్ ప్రోగ్రామ్ లాగా యాక్ట్ అయ్యిద్ది. సో మనకి ఇప్పుడు ఈ డండర్ నేమ్ అనే వేరియబుల్లో వాల్యూ మెయిన్ ఉంటుంది, ఎందుకంటే సో ఇదే మనకి పైథాన్ ఎగ్జిక్యూషన్కి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి
సో ఈ పైథాన్ ఫైల్నే మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి దీని వాల్యూ వచ్చేసి మెయిన్ ఉంటుంది. అదే గన మనం ఈ ఫైల్ని ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్ అనే ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మనం ఇక్కడ రన్ చేసామనుకోండి. సో అప్పుడు ఈ నేమ్ వేరియబుల్ వాల్యూ వచ్చేసి ఈ పైథాన్ ఫైల్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామ్నైనా డైరెక్ట్గా రన్ చేస్తే ఈ నేమ్ వేరియబుల్లోకి వాల్యూ వచ్చేసి మెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రామే డైరెక్ట్గా రన్ అవుతుంది, అదే మెయిన్ ప్రోగ్రామ్ కాబట్టి. అదే దాన్ని వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని రన్ చేస్తే అది డైరెక్ట్గా రన్ అవ్వట్లేదు కాబట్టి వేరే ప్రోగ్రామ్ నుంచి రన్ అవుతుంది కాబట్టి సో ఈ కేసులో ఈ నేమ్ వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి ఆ పైథాన్ ఫైల్ నేమ్ ఉంటుంది. అది వచ్చేసి ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్. సో మీకు తెలుసు కదా, పైథాన్లో ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్లో ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నా అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నేను సెకండ్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇది మనకు మెయిన్ ప్రోగ్రాము. ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి సో ఇప్పుడు మనకి నేమ్ అనే వేరియబుల్ వాల్యూ ఫస్ట్ ప్రోగ్రామ్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొంచెం క్లారిటీ కోసం మనకి ఈ నేమ్ అండర్ స్కోర్ వేరియబుల్ అనేది ఏ ఫైల్ నుంచి ప్రింట్ అవుతుందో కూడా తెలియాలి కోసం అని నేను ఒక స్ట్రింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే సో మనకి ఈ నేమ్ అనే వేరియబుల్ ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుందో తెలియాలి కదా. సో అందుకోసం అని ఈ స్ట్రింగ్ యాడ్ చేస్తున్నా. సేమ్ ఇదే మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను రన్ చేసినప్పుడు క్లియర్గా గమనించండి, ఇక్కడ ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ అవుతుంది, ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్. అప్పుడు నేమ్ వేరియబుల్ వచ్చేసి ఇది ఉంటుంది. సో మనకి ఇది కాల్ అయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ప్రోగ్రామ్ ప్రింట్ అయింది. సో మనం మళ్ళీ ఈ ప్రోగ్రామ్నే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క కోడ్ కాబట్టి సో ఈ నేమ్ వేరియబుల్లో మనకి మెయిన్ అని ఉంటుంది, ఎందుకంటే దీన్నే మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. సో చూడండి, సో ఫస్ట్ ఇది ఇంపోర్ట్ అయింది. సో మనకి ఈ మాడ్యూల్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి. సో దీనికి మనకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ మాడ్యూల్ నేమ్ ప్రింట్ అయింది ఫస్ట్ ప్రోగ్రామ్. సో దీన్నే మనం డైరెక్ట్గా రన్ చేస్తున్నాం కాబట్టి అదే మెయిన్ ప్రోగ్రామ్ కాబట్టి మెయిన్ ప్రింట్. సో ఇది ఇంపార్టెంట్ మీరు గమనించాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రామ్ నుంచి నేను డైరెక్ట్గా రన్ చేస్తేనే ఇది ప్రింట్ చేయండి, లేకపోతే నాకు అవసరం లేదనుకున్నారనుకోండి. సో అలాంటి కేసెస్లో మనం ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇఫ్ ఇక్కడ అండర్ నేమ్, సో ఈ వాల్యూ మెయిన్ అయింది అనుకోండి, డండర్ మెయిన్ అనే స్ట్రింగ్ అయితే అప్పుడు దీన్ని ప్రింట్ చేయి, లేకపోతే లేదు. సో ఇది ఎందుకు పెడుతున్నాను, సో నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు తెలియాలి, సో నాకు ఈ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారని తెలియాలనుకోండి, ఈ కండిషన్ పెట్టుకోవచ్చు. సో డండర్ నేమ్ అనేది వేరియబుల్. సో దీని వాల్యూ మీకు తెలుసు కదా, డైరెక్ట్గా రన్ చేస్తున్నాను అనుకోండి ఈ ప్రోగ్రామ్ మెయిన్ అయింది. సో అప్పుడు సేమ్ కాబట్టి మనకి ప్రింట్ అయింది. సో ఈ ప్రోగ్రామ్ మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రింట్ అయింది. అదే మీరు ఇది కామెంట్ చేస్తాను, ఈ లైను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని రన్ చేస్తున్నారు. సో అప్పుడు మనకి ఈ నేమ్ వేరియబుల్ వచ్చేసి మాడ్యూల్ నేమ్ అయింది, రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకి ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ నుంచి రన్ చేసినప్పుడు మనకి ప్రింట్ అవ్వదు. సో మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే దీన్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చింది, ప్రింట్ అయ్యిద్ది, తెలిసిపోయిద్ది. వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వాడాలంటే వాళ్ళు వాడుకోలేదు. నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటేనే రన్ అవ్వాలి, వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని రన్ చేస్తే రన్ అవ్వకూడదు. సో అందుకని నేను ఈ కండిషన్ని ఫామ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, సో మనకిన ఆ స్క్రిప్ట్ డైరెక్ట్గా రన్ చేసినప్పుడు నేమ్ వేరియబుల్లో మెయిన్ అనేది వాల్యూ ఉంటుంది. అదే కనుక మనం ఇంపోర్ట్ చేసుకొని రన్ చేసుకుంటే నేమ్ వేరియబుల్లో ఆ పైథాన్ ఫైల్ నేమ్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి నేమ్ వేరియబుల్ అనేది ఒక కాంటెక్స్ట్ ని క్రియేట్ చేసింది.
సో మన ప్రోగ్రామ్ అనేది మెయిన్ ప్రోగ్రామ్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఎవరన్నా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకి నేమ్ వేరియబుల్ అనేది ఉపయోగపడుద్ది. సో దాంతోపాటు ఈ కండిషన్ మనం ఫామ్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఈ ఫైల్ డైరెక్ట్గా ఒక స్క్రిప్ట్ లాగా రన్ అవుతుందా లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా ఇంపోర్ట్ చేసి రన్ చేస్తున్నారో తెలుసుకొని దాని ప్రకారం మనకు అవుట్పుట్ రావాలనుకున్నప్పుడు ఈ కండిషన్ ఉపయోగపడుతుంది. సో ఈ కండిషన్ మీకు బాగా ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే, సో మీరు ఒక పైథాన్ ఫైల్లో మీ ఓన్ ఫంక్షన్స్ రాసుకున్నారు. సో ఆ ఫంక్షన్స్ అనేవి మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా మీరే ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ ప్రోగ్రాము ప్రతిసారి మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అది వేరే వాళ్ళకి అవసరం అయ్యిద్దో లేదో మనకు తెలియదు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే అవి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. వాళ్ళకి కావాలనుకుంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ని, ఆ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అవసరం లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. మనకు మాత్రం ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది రియల్ టైం యూజ్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్. సో దీంట్లో మీరేం చేస్తున్నారంటే ఫస్ట్ ఓన్ ప్రోగ్రామ్. సో ఇది నా ఓన్ ప్రోగ్రాము. సో నేను ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తానో ప్రతిసారి కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే జస్ట్ ప్రింట్ ఇస్తున్నా, దిస్ ఈజ్ మై ఓన్ ప్రోగ్రామ్, రన్ ఆల్వేస్ when I run directly. సో నేను ఇది ప్రింట్గా ఇస్తున్నా. సో దిస్ ఈజ్ మై ఓన్ ప్రోగ్రామ్. ఐ విల్ సే దిస్ ఈజ్ మై ఓన్ ఫస్ట్ ప్రోగ్రామ్, రన్ ఆల్వేస్ వెన్ ఐ రన్ డైరెక్ట్లీ. ఇంకోటి ఏం చేస్తున్నానంటే కామన్ ఫంక్షన్ రాస్తుంది. దిస్ ఈజ్ కామన్ ప్రోగ్రామ్. సో ఇది ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ప్రతిసారి రన్ అవ్వాల్సిన పని లేదు. దిస్ ఈజ్ కామన్ ప్రోగ్రామ్, ఎవ్రీవన్ కెన్ యూజ్ ఇట్. ఓకే. సో ఇక్కడ నాకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇదేమో నా ఓన్ ప్రోగ్రామ్, ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది కామన్ ప్రోగ్రామ్, నాకు డైరెక్ట్గా రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ కేసులో నేనేం చేస్తాను, ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ నేను డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తానో ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో దానికి మనం ఎలా రాసుకుంటాం, ఇఫ్ ఈ నేమ్ వేరియబుల్ వాల్యూ వచ్చేసి మెయిన్ అయితే, అంటే మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మెయిన్ అయింది కదా, సో అప్పుడు నాకు ఈ ఫస్ట్ ఓన్ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి. సో మిగతా కేసెస్లో అవసరం లేదు. సపోజ్ దీన్నే ఈడు ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఈడు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నాకు రన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు కావాలంటే కాల్ చేసుకుంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను డైరెక్ట్గా రన్ చేస్తున్నా కాబట్టి నేను కాల్ చేశాను. సో నాకు రన్ అయింది. అదే ఈడు ఇంపోర్ట్ చేసుకున్నాడు, వీడికి అవసరం లేదు కదా. సో వీడికి అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు ఇవ్వట్లా, కాల్ ఇవ్వట్లా. వాడికి కావాలంటే వాడు కాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ ఫస్ట్ ఓన్ ప్రోగ్రామ్ అని ఇస్తే కాల్ అయింది. సో ఇప్పుడు కాల్ అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీ ప్రోగ్రామ్ అనేది మెయిన్ ప్రోగ్రామ్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడే అది రన్ అవ్వాలి. వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రన్ అవ్వకూడదు. వాళ్ళు కావాలనుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు, అది వేరే విషయం. సో అలాంటి కేసెస్లో మనకి ఈ కండిషన్ అనేది బాగా హెల్ప్ అయ్యిద్ది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నేను ఇంతకుముందు నేనేం చెప్పాను, మెయిన్ ఫంక్షన్ అన్నా. సో దీన్ని మెయిన్ ఫంక్షనే అని రాయాల్సిన అవసరం లేదు. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, మెయిన్ అయినా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పైథాన్లో ప్రీ డిఫైన్డ్ మెయిన్ ఫంక్షన్ లేదు. సో దీనికి ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, ఓన్లీ మెయిన్ అనే ఫంక్షన్ నేమే ఇవ్వాలా అని. అలా ఏం లేరు, మీది ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాదు కదా, సో ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో జనరల్గా మెయిన్ అని ఇస్తుంటారు, ఎందుకంటే సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు, అంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం ఇక్కడ మెయిన్లో రాసుకున్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం అని మెయిన్ ఇస్తుంటాం.
సో ఇలా అయినా మనకు రన్ అయింది, చూడండి రన్ అయింది. సో ఇక్కడ నేను మళ్ళీ మెయిన్ అని రాస్తున్నా. సో ఇప్పుడు కూడా మనం కాల్ చేసుకుంటే రన్ అయ్యిద్ది, కానీ నేను కాల్ చేయకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇది దీనివల్ల మెయిన్ యూజ్. సపోజ్ నేను గిన ఈ కండిషన్ ఎత్తేస్తే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఫైన్, పర్పస్ సాల్వ్ అవుతుంది. ఈడు ఇంపోర్ట్ చేసుకున్నాడు సెకండ్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్. వాడికి తెలియకుండానే ఫంక్షన్ కాల్స్ రియల్ టైంలో ఎప్పుడు వెళ్ళవు. సో ఎవరైనా రియల్ టైంలో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా కాల్స్ వెళ్ళవు, ఎవరు ఎలా కాల్ చేయరు. సో వేరే వాడు ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా వాడికి తెలియకుండానే కాల్ అయ్యి ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ వస్తాయి, అది కరెక్ట్ కాదు. సో వాళ్ళకి కావాలనుకుంటేనే మనం అలౌ చేయాలి. సో అలాంటి కేసెస్లో మనకి ఈ ఇఫ్ నేమ్ అండర్ స్కోర్ మెయిన్ అనే వాల్యూ బాగా హెల్ప్ అయింది. సో ఇది రియల్ టైం యూజ్. సో కావాలనుకుంటే ఇక్కడ దీని ఓన్ రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా మనం రాసుకోవచ్చు. సపోజ్ ది ఫంక్షన్నే నేను ఇక్కడ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ కూడా మనం ఈ కండిషన్ పెట్టుకోవచ్చు. ఈ ప్రోగ్రాము మెయిన్ గా రన్ అయినప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వమన్నాం అనుకోండి, సో అప్పుడే రన్ అయ్యిద్ది. సో దీన్ని సారీ ఇది ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది, సో తర్వాత మెయిన్ కాల్ ఎక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఏంది, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మెయిన్ ప్రోగ్రామ్ గా ఎగ్జిక్యూట్ అయిద్దో అంటే డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది కాల్ అయింది, లేకపోతే కాల్ అవ్వదు. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనకి రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసి, సపోజ్ మీరు రియల్ టైంలో డేటా ప్రాసెసింగ్ రిలేటెడ్ రీయూజబుల్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో జనరల్గా మనం మాడ్యూల్లో ఫంక్షనాలిటీస్ రాస్తాము. సో రీయూజబుల్ మాడ్యూల్స్ ఎందుకు క్రియేట్ చేస్తాము, ఎవరికైనా రీయూజ్ అవుతాయి అని చేస్తాము. సో ఎవరికైతే అవసరం అవుతాయో వాళ్ళు ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు. సో దాంతోపాటు యాజ్ ఏ డెవలపర్గా మీరు రాసిన ఫంక్షనాలిటీస్ అన్నీ వర్క్ అవుతున్నాయో లేదో తెలియటం కోసం మీరేం చేస్తారు, టెస్ట్ కేసెస్ రాస్తారు, అంటే యూనిట్ టెస్ట్లు రాస్తారు. సో అప్పుడేంది, మనం ఆ యూనిట్ టెస్ట్లు వాడుకొని మన కోడ్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఈ కండిషన్ పెట్టుకొని ఈ కండిషన్ లోపల మనం ఆ యూనిట్ టెస్ట్ కేసెస్ని కాల్ చేస్తాము. సో ఇప్పుడు ఏమైంది, ఎవరైతే ఆ మాడ్యూల్ని డెవలప్ చేశారో వాళ్ళు రన్ చేసేటప్పుడు ఆ యూనిట్ టెస్ట్ కేసెస్ కాల్ అవుతాయి. సో అప్పుడు మనకి ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో లేదో తెలిసిద్ది, ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ మాడ్యూల్ని వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి యూనిట్ టెస్ట్ కేసులు రన్ అవ్వవు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏవైతే నార్మల్ ఫంక్షనాలిటీ ఉన్నాయో అవే వాళ్ళకి అవసరం అయితే డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కేసెస్లో కూడా మనకి రియల్ టైంలో ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అనే కండిషన్ బాగా హెల్ప్ అయింది. సో ఇక్కడ ఏంది, ఎవరైతే డెవలపరు రాశారో వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి కదా. సో ఆ టెస్టింగ్ రిలేటెడ్ స్టఫ్ అంతా దీని కింద రాసుకుంటే వాళ్ళు రన్ చేసినప్పుడే ఆ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. సో వాళ్ళకి తెలిసిపోయింది ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో లేదో. వేరే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి సో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని రన్ చేస్తే ఇది ఎనీవే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వాళ్ళకి యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ అవ్వవు. సో ఇది మెయిన్ ఫంక్షను, రాదర్ దాన్ మెయిన్ ఫంక్షను ఇఫ్ డండర్ నేమ్ ఈక్వల్ టు డండర్ మెయిన్ యొక్క మెయిన్ యూజు. సో ఇదండి ఈ వీడియోకి. సో ఈ వీడియోలో మీకు మెయిన్ ఫంక్షను లేదా నేమ్ ఈక్వల్ టు మెయిన్ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంతో మనకి కోర్ పైథాన్లో ఉన్న అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో మీకు గన నేను చేసిన వీడియోస్ అన్ని బాగా హెల్ప్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఆఫీస్లో కొలీగ్స్కి కూడా మన కోర్ పైథాన్ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతాయి. మిగిలిన అడ్వాన్స్డ్ పైథాన్ టాపిక్స్ కూడా ఇంతే డెప్త్గా డీటెయిల్గా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను ఇదే డీటెయిల్గా డెప్త్గా చెప్తాను, చాలా తొందరగా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మీ ఫీడ్బ్యాక్ని బట్టి, మీ కామెంట్స్ని బట్టి ఉంటుంది. అట్లీస్ట్ 100 మెంబర్స్ కన్నా మనకి ఈ వీడియోలో కామెంట్ చేసి నాకు అడ్వాన్స్డ్ పైథాన్ ఇదే డెప్త్గా కావాలంటే నేను తొందరగా స్టార్ట్ చేసి
డెప్త్గా చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.